హలో అందరికి ఈరోజు మన రెసిపీ బటాటా వడ అండి. ఈ బటాటా వడ అనేది మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండి. అండ్ దీనినే మనము ఆలు బోండా అని కూడా అంటాము. ముందుగా నేను ఒక 5 పొటాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఈ పొటాటోస్ ని మనం మెత్తగా బాయిల్ చేసుకోవాలి. అండ్ ఒకసారి బాయిల్ అయినాక మళ్ళీ దానిని పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పీల్ చేయడం అయిపోయిందండి. నేను పొటాటోస్ ని స్మాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర అండ్ కట్ చేసుకున్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్మాష్ చేసిన పొటాటోస్ ని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే పీస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే అండి బఠానీకాయ. సో ఆ బఠానీస్ తో కూడా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న దానిని మనం ఒక 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఒక 3 మినిట్స్ తర్వాత లాస్ట్ లో మనము కొత్తిమీర వేసి కలిపేసుకొని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో అది కూల్ అవుతేనే మనకి బాగుంటుంది, లేకపోతే కొంచెం టేస్ట్ అనేది మిస్ అవుతుంది. సో ఇది మనము కూల్ అయ్యే లోపు శనగపిండి కలిపేసుకుందామండి. లైక్ మనము అది డిప్ చేసేయడానికి. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకున్నాను. అండ్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఓమా, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ కారము, కొంచెం తినే సోడా వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా కన్సిస్టెన్సీ అయ్యేలా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. దెన్ మనము డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. సో ఈ ఆయిల్ వేడైపోయే లోపు మనము పొటాటో గ్రేవీని ఈ విధంగా కొంచెం తీసుకొని బాల్స్ లా చేసి పెట్టుకుందాము. మనం బాల్స్ లాగైనా వేసుకోవచ్చు, లేదు అంటే మనము ప్యాటీస్ చేస్తాం కదా, ప్యాటీస్ లాగైనా చేసుకోవచ్చు. సో ఇలా చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. సో నేను ఒక్కొక్క పొటాటో బాల్ ని డిప్ చేసుకొని బజ్జీ లాగా వేసుకుంటున్నాను. అండ్ ఇలా వేసేసుకొని మనము కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే 2 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కంటే ఎక్కువగా లైక్ రెడ్డిష్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు లోపల కూడా మంచిగా ఉడికిపోయి పైన లేయర్ కూడా కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఈ క్రిస్పీనెస్ అనేది మనము బియ్యపిండి యాడ్ చేసాం కదా, దాని వల్ల వస్తుంది. సో చూడండి, ఇక్కడ మన వడ అనేది ఫ్రై అయిపోయింది. సో ఈ వడని మనం కొంతమంది కెచప్ తో కూడా తింటారు, బట్ అచ్చమైన వడ టేస్ట్ మనకి చిల్లీస్ తోనే వస్తుంది. మనం డీప్ ఫ్రై చేసిన చిల్లీస్ ని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అది నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది కదా. సో ఎంజాయ్ అవర్ రెసిపీ. థ్యాంక్ యూ.